గోల్డ్ గ్రానైట్ బిజినెస్ పేరుతో డబ్బులు వసూలు చేసి అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడిన కేసులో సూర్యాపేట జిల్లా మునగాల సిఐ రామకృష్ణారెడ్డి భార్య కవితారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాగోల్లో కవితారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కవితారెడ్డి చీటింగ్ బాధితుడు. బెంగళూరుకు చెందిన కవిత డ్రైవర్ మధు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్టు చెప్పారు హయత్ నగర్ పోలీసులు. కవితారెడ్డిపై నాగోల్ పిఎస్లో 2, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం పిఎస్లలో ఒక్కో కేసు ఉన్నట్టు తెలిపారు పోలీసులు. కవితారెడ్డి మాటలు నమ్మి తనకు తెలిసిన వారి నుంచి ఆమెకు దాదాపు 30 లక్షలు ఇప్పించినట్టు తెలిపారు ఆమె డ్రైవర్ మధు. అయితే డబ్బుల గురించి అడగడంతో కవిత తమపై బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారు. సిఐ భార్యనని నన్నే డబ్బులు అడుగుతావా, మీపై కేసులు పెట్టిస్తానంటూ కవిత తమను బెదిరించిందన్నారు. దీంతో తన స్నేహితుడు వినోద్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు మధు. కవితారెడ్డి తన స్నేహితురాలు సుధారెడ్డితో కలిసి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. నాగోల్లో నివాసముంటూ బొటిక్ నడుపుతూ కస్టమర్లను కూడా కవితారెడ్డి మోసం చేసినట్టు తెలిపారు. కవితారెడ్డి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నట్టు సమాచారం. అయితే కవితారెడ్డి, ఆమె భర్త ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు పోలీసులు. నాకు ఇట్లా సిఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి అనే మేడం పరిచయం అయిన ఉండే. మా మేడం ఏమన్నా అంటే, నేను సిఐ వాళ్ళ భార్యని, ఇట్లా నాకు నీ కారు నాకు ఎంగేజ్ పెట్టు, నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేలా అంటే నేను పెట్టాను. ఒక 2-3 నెలలు తిరిగాక నాకు ఇలా గోల్డ్ బిజినెస్ ఉందని చెప్పేసి నన్ను అక్కడిక్కడ తిప్పినుండే. గజ్వేల్ కానీ, ఇక్కడ మహబూబ్ నగర్ కానీ అక్కడిక్కడ తిప్పి, అది నేను అది రాయల్ చిట్ బండ్ అంటే నెంబర్ ఆఫ్ ద డైరెక్టర్ అన్నది. ఓ 2 నెలల తర్వాత నాకు ఇలా కొద్దిగా డబ్బులు అవసరపడ్డాయంటే నన్ను అడిగితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా మనీ ఇప్పించినుంటి, నా దగ్గర కొద్దిగా ఉంటే ఇచ్చినుంటి నేను కొద్దిగా. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కొద్దిగా అంటే మేము డబ్బులు అడిగేసరికి వస్తున్నాయి అని చెప్పేసింది అన్నీ. ఆ తర్వాత సుధారెడ్డి అనే మేడాన్ని పరిచయం చేసి, ఇట్లా ల్యాండ్ ఉంది నాది, సేల్ కాగానే ఇస్తా అని చెప్పినుండే. ఆ తర్వాత సుధారెడ్డి మేడం కూడా ఆమెను అడిగితే ఏమంటారంటే, ఆమె ఏ పేరు చెప్పడం, ఆమె పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మా అన్నం తీసుకున్న రోజు ఇంటికి పోతే, ఇంటికాడ చాలా మంది ఇట్లా బాధితురాలు ఇట్లా డబ్బుల కోసం వచ్చిపోతున్నారు. నా కారు నడిపిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు. అవి ఇవి కలిసి చాలా డబ్బులు రావాలి. నాకు మనీ కావాలని కోరుకున్నాను సార్. నిజం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే అడుగుతున్నారు. నిన్ను నమ్మిచ్చాను కదా, నేను ఆమెను అడిగలేదు కదా అని అడుగుతున్నారు. అంటే నేను నా వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడిచ్చినాకనే తీసుకున్నాము కూడా ఇస్తాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ జెన్యున్ ఉంటుంది, అమౌంట్ ఏమైనా ఇస్తావా అంటే, నేను ఒకసారి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ ఎక్కడ ఇచ్చానంటే, నేను ఫస్ట్ వచ్చేసి హైత్నగర్ బస్ స్టాప్ లో 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత 2,70,000 కూడా ఇవ్వడం జరిగింది, సేమ్ హైత్నగర్ బస్ స్టాప్ లోనే. అండ్ దాని తర్వాత సుధారెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ అని చెప్పేసి గ్రానైట్ బిజినెస్ చేస్తుంది అని చెప్పేసి ఆమె కూడా నాకు 8 లక్షలు, నా చేత 8 లక్షలు ఇప్పించడం జరిగింది. అండ్ మూడు అమౌంట్లు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దానికి నాకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. కెనరా బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంక్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా అయితే అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి, రేపిస్తాను మాపిస్తాం అని చెప్పేసి ఇట్లా గోల్డ్ స్టక్ అయిపోయింది. అమౌంట్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇట్లా డే బై డే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా నేను సీరియస్గా అడిగేసరికి నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టరు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని అయితే అమౌంట్ ఇవ్వను, మీరేం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి కొన్ని దుష్ప్రచార మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అండ్ బెదిరిస్తుంది, ఆమె బెదిరిస్తున్న రిటర్న్లో మీ పేరు మీద కేసు పెడతాను, కేసు ఫైల్ చేస్తాను, నా భర్త వచ్చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ బేస్ చేసుకుని నేను హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజేంద్రనగర్లో గంజాయి అమ్ముతున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేస్తున్న మరో 2ని పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అత్తాపూర్ పిఎస్ పరిధిలోని హసన్ నగర్లోని రాజా కిరాణా స్టోర్ సమీపంలో షేక్ సలీం గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అక్కడికి షేక్ సమీర్, మహమ్మద్ అతీల్లు గంజాయి కొనేందుకు వచ్చారు. ఇదే సమయంలో 3ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. వారి నుంచి 1.180 గ్రాముల డ్రై గంజాయితో పాటు 3 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 3ని విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. 3పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు.
సికింద్రాబాద్ తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓ డ్రైవర్ మృతి చెందాడు. ఆర్టీసీ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే డ్రైవర్ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పంజాగుట్టకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సతీష్ తన కాలికి సర్జరీ కోసం హాస్పిటల్లో చేరాడు. సర్జరీ తర్వాత డ్రైవర్ పరిస్థితి విషమించడంతో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్టు దుర్గాబాయి దేశ్ముఖ్ డాక్టర్లు చెప్పారు. డ్రైవర్ మృతిపై ఓయూపీఎస్లో కంప్లైంట్ చేశారు బంధువులు. అందుకు ఆర్టీసీ ఎంప్లాయ్ మీద ఈ విధంగా జరగడం శోచనీయం. ఇది మల్లా అని ఎవరైతే సర్జరీ చేసినాడో ఆ పర్సన్ కంప్లీట్గా ఆయననే దీన్ని సర్జరీ చేసిండు కాబట్టి బాధ్యత ఆయననే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కాలికి జరిగిన సర్జరీకి ఆయన కంప్లీట్గా వెంటిలేటర్ పైన బిఫోర్ మార్నింగ్ కూడా వెంటిలేటర్ లేదు, అండ్ సర్జరీ బిఫోర్ లేదు, ఆఫ్టర్ సర్జరీ వెంటిలేటర్ పైన ఎట్లా పెడతారు. కంపల్సరీ దీనికి ఆర్టీసీ హాస్పిటల్ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ప్లస్ పోలీస్ స్టేషన్కి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ నల్లకుంట పిఎస్లో ఉల్టా బాధితులపైనే కేసు నమోదు చేస్తా అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రభుత్వం ఎక్కడ పోతుంది అసలు? బాధితులు ఈ పర్సన్ని అక్కడక్కడ పంజగుట్ట పిఎస్కి వెళ్ళమంటున్నారు, అక్కడ నుంచి నల్లగుంట పిఎస్కి వెళ్ళమంటున్నారు, ఇప్పుడు ఓయూ పిఎస్కి వచ్చినాము. సో ఇది కంప్లీట్గా అక్కడిక్కడ డీవియేషన్ చేస్తున్నాడు. బాడీ కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి తరలించడం జరుగుతుంది. ఎందుకు అనంటే మాకు న్యాయం జరిగే వరకు బాడీ అనేది అక్కడే ఉండాలి. అసలు డాక్టర్కి కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, డాక్టర్కి శిక్ష వేయాలి కంపల్సరీ, బాధ్యతనికి కంపల్సరీ. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా హాస్పిటలే నిర్లక్ష్యంతో జరిగింది కాబట్టి హాస్పిటలే. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా బాగా పనిచేస్తోందన్నారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. ఈ నెల 8న తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతోందన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమ్మిట్ జరుగుతుందన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేస్తామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. దాదాపు 60,000 కోట్లు వివిధ పథకాలకు ప్రభుత్వం కేటాయించిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. దానికి మేరకు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ గత 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ని పనులు చేసినారు, వారు 6 గ్యారంటీలు ఏదైతే క్యాంపెయినింగ్ అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏదైతే అనౌన్స్ చేసిండ్రో, మహిళలకు బస్సు ట్రావెల్ ఉచిత బస్సు ట్రావెల్ ఏదైతే స్కీమ్ అనౌన్స్ చేసిండ్రో దానిలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళా రైతుల కోసం మీ అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసము రైతుల అండదండగా ఉంటామని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు రైతు భరోసా కోసం 21,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి దాని ప్రకారమే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వారికి రుణమాఫీ కోసము దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు కేటాయించడం జరిగింది. ఇట్లాంటి విప్లవాత్మక డెసిజన్స్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మోడల్, కేటీఆర్ మోడల్ అని చెప్పి ఏదైతే గొప్పగా చెప్పుకున్నారో ఖజానా మొత్తం ఖాళీ చేసేసినారు. ఒక ప్రాఫిటబుల్ స్టేట్, ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రం చేసిన వారు కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 6 గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారో మాటకు కట్టుబడి ఉండి దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్స్ అన్నిటికీ వారు స్పెండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. మంచిగా చదువుకుంటే మన పిల్లలు బాగుపడతారు, పిల్లలు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మన దేశానికే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి మంచి ఆలోచనతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 15,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. ఇట్లాంటి మంచి డెసిషన్స్ తీసుకొని తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఏదైతే
ఇప్పుడు 8 తారీఖు ఉన్నదో మేము 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయబోతున్నారు. దాంట్లో $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి వారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ అన్నిటికీ ప్రజలు చూసి తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, మరి ఇంకింత కష్టపడి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసము మేము కష్టపడతామని చెప్పి, మరి అలాగే ఈ తెలంగాణ రైజింగ్ సమిట్కి, గ్లోబల్ సమిట్కి ఇతర దేశాల నుంచి కూడా టాప్ లీడర్స్ వస్తున్నారు. నిన్న మేము సీఎం గారితో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా పిలవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని, సోనియమ్మ గారిని, వీళ్ళందరినీ పిలిచి ఈ ఈవెంట్ విజయవంతం చేయడానికి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకే పార్టీలో ఉండాలని, అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు సూచించారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, నవీన్ యాదవ్ గెలుపు అందుకు ఆరంభం కావాలని చెప్పారు. హిమాయత్ నగర్లోని సిపిఐ ఆఫీసులో నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు నవీన్ యాదవ్. తన గెలుపుకు సహకరించడంపై ధన్యవాదాలు తెలిపారు. నారాయణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి గత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సిపిఐ పార్టీ పెద్దలు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు పార్టీ కార్యాలయంకి రావడం జరిగింది. పెద్దలు నారాయణ గారు, ఈటీ నరసింహన్న గారు, అండ్ ఎమ్మెల్సీ సత్యమన్న గారు, వెంకటరెడ్డి అన్న గారు, పెద్దలందరూ కూడా ఇక్కడ నన్ను వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా ఈ సిటీలో నా వంతు సపోర్ట్ ఉంటుందో తెలియడం జరిగింది. వీళ్ళందరి పార్టీ కార్యకర్తలు వీళ్ళందరి కృషి నా విజయంలో, సిటీలో కంటోన్మెంట్ ఎలక్షన్స్ అండ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రెండు గెలవడం అంటే ఇది రేవంత్ అన్న ప్రజాపాలన పైన ఉన్నటువంటి నమ్మకం, కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతున్నటువంటి నమ్మకం ప్రజల్లో, ప్రజలందరూ కూడా బలమైన మంచి మెజార్టీతో గెలిపించడం చూస్తా ఉంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి, రేవంత్ అన్న ప్రజాపాలన మీద నమ్మి, రేవంత్ అన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద బలమైన నమ్మకం ఏర్పడ్డది. సో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్. దాదాపు 6,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో 2,000కు పైగా డెలిగేట్స్ అటెండ్ అవుతున్నారని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన పనులని పర్యవేక్షించిన సిపి సుధీర్ బాబుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. ఒకసారి తెలుద్దాం. సార్, హాయ్ సార్. అతి తక్కువ టైం అంటే ఇంకా 3-4 డేస్ కూడా లేదు గ్లోబల్ సమ్మిట్కి. సో సెక్యూరిటీ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? గ్లోబల్ సమ్మిట్ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్. మనం ఫస్ట్ టైం ఇంత పెద్ద సమ్మిట్ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రెస్టీజియస్ సమ్మిట్ మాకు అందరికీ. సో దీనికోసం అని చెప్పేసి మేము ఒక 10 రోజుల నుంచే దీని మీద ఫోకస్గా బందోబస్తు ప్లాన్, మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటుందో చూసుకున్నాం. ఇక్కడ గార్డ్ వేసాము, ఆర్మడ్ గార్డ్, అండ్ దెన్ హెలిప్యాడ్స్ ఉన్నాయి, 3 హెలిప్యాడ్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టు గార్డ్ అక్కడ వేసాం. పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి, ఇంటర్సెప్టర్స్ ఇక్కడ ఉన్నాయి. 24/7 పోలీస్ విజన్, విజిబిలిటీ, దెన్ మానిటరింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఎంతమంది బందోబస్తు ఉంటున్నారు ఇక్కడ? Totally 6,000 people will be on the bandobast duty. Apart from that, there will be specialized agencies also, like Octopus, area domination, specific areas issues మీద వాళ్ళ పాలసీ ప్రకారం గ్రే హౌండ్స్ కూడా ఈ బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తారు. అలానే మా TGSP, మా ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఈ బందోబస్తు కార్యక్రమాలు ఉంటాయి. సార్, సెంట్రల్ మినిస్టర్లు PM గారు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 2,000 మంది పైగా డెలిగేషన్స్ వస్తున్నారు మొత్తం. అంటే ఈ ట్రాఫిక్ సంబంధించిన కూడా ఏమన్నా అడ్వైజ్ ఇస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమన్నా? ఒక ట్రాఫిక్ అడ్వైజరీ మేము ఇష్యూ చేస్తున్నాం. బేసికలీ ఏంటంటే మనకు ఎగ్జిట్ 14 దగ్గర దిగి తుక్కుగూడకు వచ్చిన తర్వాత, శ్రీశైలం రోడ్లో వెళ్ళిన తర్వాత మనము కొత్తూరు జంక్షన్లో, T జంక్షన్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ ప్లేస్కి వస్తాం. ఈ రోడ్లో ట్రావెల్ చేయడం కొంచెం మేము డైరెక్షన్స్ ఇస్తున్నాం, లైక్ డైవర్షన్స్ ఉంటాయి. దాని ప్రకారము మేము అడ్వైజరీ ప్రకారం ప్రజలను మాకు కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాం. సో
సో భారత్ మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ వైపే చూస్తుంది. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మేము వస్తామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ 2 days లోకల్ పీపుల్ నాట్ అలౌడ్ అన్నారు. దీని గురించి కూడా కొంచెం ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్ద చాలా ఇంపార్టెంట్ వివిఐపీస్ రావడం ఆస్కారం ఉంది. అంతేకాకుండా చాలా డెలిబరేషన్స్, డిస్కషన్స్, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది, మనం 2047లో ఎలా మన దేశంలో మన రాష్ట్రం 1 trillion, ఫస్ట్ 2035లో 1 trillion, దెన్ 3 trillion ఎకానమీ కావాలని చెప్పేసి ఉన్నాయో దాని విజన్ ఏంటో డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంటెలెక్చువల్ అండ్ బిజినెస్ ఓరియంటెడ్ డిస్కషన్. దాని తర్వాత 8th 9th అయిపోయిన తర్వాత 4 days పబ్లిక్ కోసం ఓపెన్ ఉంటుంది. సో పబ్లిక్ ఏం హడావిడి పడిన అవసరం లేదు. తప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమం మనం ఇక్కడ చేపట్టాం డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో తప్పకుండా మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది చూడడానికి. అంటే పబ్లిక్ అంటే ఇన్వైటీస్ అంటే చాలామంది రావడం అంతా కష్టం కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ను అట్లా వాళ్ళను యూత్ను ఒక ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే మొత్తం 6 రోజుల పాటు ఉండే ఈ గ్లోబల్ సమ్మిట్ ఫస్ట్ 2 రోజులు మాత్రమే డెలిగేట్స్ వస్తారు. మిగతా 4 రోజులు అయితే ఎవరైనా నార్మల్ పీపుల్ షెడ్యూల్ వైజ్గా వాళ్ళని అలౌ చేస్తాము, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదైతే చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హిల్ట్ పాలసీ కోసం విడుదల చేసిన జీవో 27ను సమర్థిస్తున్నామన్నారు సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షణీయమన్నారు విద్యాసాగర్. హిల్ట్ పాలసీతో పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యం తగ్గుతుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్నారు ప్రొఫెసర్ విద్యాసాగర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ 27ను విడుదల చేయడం జరిగింది. హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని మేము సమర్థిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీ వలన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతుంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూడా తీవ్రతరమైన ప్రక్రియలో చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నటువంటి 9,292 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వీటిని పరిశ్రమలను తరలించినట్లయితే, ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించినట్లయితే ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి, ప్యూర్ ప్రాంతానికి చాలా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 9,292 ఎకరాల్లో నివాసయోగ్య ప్రాంతాలుగా, వ్యాపార ప్రాంతాలుగా, ఇన్స్టిట్యూషనల్స్ కొరకు రిక్రియేషన్ సెంటర్స్గా, తర్వాత అలైన్డ్ విత్ గ్రిడ్ పాలసీతో 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాలుష్య కోరల నుండి హైదరాబాద్ను రక్షించాలంటే, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలంటే ఈ యొక్క పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ వైపు పరిశ్రమలు వెళ్ళినట్లయితే ఆ విధంగా కూడా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తూ, ఈ విషయంలో రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళకు మేము సూచిస్తుంది ఏంటంటే, వారు తమ ఆటంకాలను, అడ్డంకులను, కుతంత్రాలను మాని తమ అభిప్రాయాలు చెప్పాలి, సహకరించాలి, వీలైతే సూచనలు చేయాలి తప్పితే వీటిని అడ్డుకోవటం. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను కలిశారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు. బడంగ్పేట్ను చార్మినార్ జోన్లో కలపవద్దని వినతిపత్రం అందజేశారు. బడంగ్పేట్ను ఎల్బీనగర్ జోన్లో కలపాలని వినతిపత్రంలో కోరారు నాయకులు. ఎల్బీనగర్ తమకు దగ్గరగా ఉంటుంది, డెవలప్మెంట్ బాగుంటుందన్నారు. తమ కార్పొరేషన్లో అధికారులు పర్యటించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు. కార్పొరేషన్ని తీసుకొచ్చి ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. దాంట్లో భాగంగా ఈ బడంగ్పేట యొక్క కార్పొరేషన్ని చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము, మా దగ్గరలో ఉన్న, మాకు అతి సమీపంలో ఉన్న ఎల్బీ నగర్ని వదిలేసి వేరే ప్రదేశానికి చార్మినార్ జోన్కి కలపడం జరిగింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క శాసనసభ సభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? ఏదైతే బడంగ్పేట్ కార్పొరేషన్ తీసుకుపోయి చార్మినార్ జోన్లో వేసినప్పుడు మీరు ఎందుకు స్పందించడం లేదు? బడంగ్పేట్ కార్పొరేషన్, ఆదిపట్ల, తుక్కుగూడ, ఈ పరిసర ప్రాంతాలు ఒక
ఎట్లా అంటే ఆర్థికంగా పెద్ద వనరులు ఉన్న కార్పొరేషన్ మా కార్పొరేషన్ని తీసుకుపోయి ఈరోజు ఎంఐఎం చేతుల్లో పెడుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నాను, సబితా ఇంద్రారెడ్డి గారు, మా అన్న రేవంత్ అన్న, మా తమ్ముడు రేవంత్ అన్న నాకు పని చేయడం లేదు, నాకు నిధులు ఇవ్వట్లేదు, ఇవన్నీ మీరు చెప్తున్నారు. ఈరోజు మీ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి పెద్దన్న చేతిలో తీసుకుపోయి ఈ యొక్క బడంగపేట కార్పొరేషన్ని పెడుతున్నారు. మా బడంగపేట కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలను గచ్చిబౌలిలో మాదాపూర్లో అమ్ముతున్నట్టు కోట్లకు అమ్ముకొని మా ప్రాంతాన్ని ఏడు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రత్యక్ష సాక్ష్యం రంగారెడ్డి జిల్లాలోనే 1000 కోట్లు 100 కోట్లు ఆల్ టైమ్ రికార్డ్ అని మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఆ రికార్డాన్ని పొలాలని మా స్థలంలో ఉన్న ఆదిపట్ల, తుగ్గుడ, యామ్జాల పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములన్నీ అమ్ముడుకొని ఎక్కడెక్కడో మళ్ళీ సార్ తప్పించి ఇప్పటి వరకు మా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందిన దాఖలు లేవు. మీరు అన్నీ చూస్తున్నారు, పత్రిక రోజు విలేకరులే సాక్ష్యం, మాకు పత్రికా మీడియా విలేకరుల సాక్ష్యం. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎక్కడ నిఘా వ్యవస్థ లేదు. జీహెచ్ఎంసీలో విలీనమైన నగర శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఆఫీసుల దగ్గర బోర్డులు మారుస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ అధికారులు దగ్గరుండి బోర్డులను చేంజ్ చేయిస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మణికొండ, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీ భవనాల దగ్గర పాత బోర్డులు తొలగించి జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు చేశారు. సర్కిల్తో పాటు జోన్లను బోర్డులో పేర్కొన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో గత 2 రోజులుగా రోజుకు దాదాపు 100కి పైగా విమానాలను రద్దు చేశారు. మొన్న ఒక్కరోజే దాదాపు మరో 100 విమానాలు, ఇవాళ 80 విమానాలు రద్దు చేసింది. అలాగే అనేక విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రధానంగా పైలట్ల కొరత, విమానాశ్రయాలలో సిబ్బంది కొరత కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డితో మౌనిక ఫేస్ టు ఫేస్. పేరు సంపాదించుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ నిన్న నుంచి విమానాలకు అంతరాయం కలిగింది. దీనికి ముఖ్య కారణం ఇటు స్టాఫ్ సరిపోకపోవడం అని కూడా తెలుస్తుంది. మరి ప్రజెంట్ అసలు ఏవియేషన్ ఇండస్ట్రీలో స్టాఫ్కి సంబంధించిన కొరత ఎలా ఉంది, ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రజెంట్ మనము తెలంగాణ ఏవియేషన్ అకాడమీలోనూ మనతో పాటు ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఎస్ఎన్ రెడ్డి సార్ మనతో మాట్లాడదాం. సార్, చాలా వరకు ఈ మధ్య కాలంలో ఈ ఫ్లైట్ జర్నీని ప్రిఫర్ చేస్తున్నారు చాలా రీజన్స్ కారణంగా. సో ఇప్పుడు ఈ 1 ఇయర్లో 4-5 సార్లు కూడా ఈ రకరకాల ఫ్లైట్స్లలో ఈ అంతరాయం జరిగింది. సో ముఖ్యంగా ఎందుకు ఇలా డిస్టర్బెన్స్ జరుగుతుంది అసలు? ఎందుకు మా ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తారంటే చాలా టైం సేవింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలంటే 2 అవర్స్లో పోతారు, ఎయిర్ క్రాఫ్ట్లో పోతాయి. అదే మీరు ట్రైన్లో పోయేది ఉంటే 30 గంటలు అవుతుంది, బై రోడ్ పోయేది ఉంటే అది ఒక 2 రోజులు అవుతుంది. అందుకొరకు టైం సేవింగ్ కొరకు అని ఎయిర్ ట్రావెల్ చేస్తారు. అది ఒకటి బేసిక్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇస్ అ కంఫర్టబుల్ జర్నీ అండ్ జస్ట్ ఫర్ 2 అవర్స్ ఓన్లీ. ఇంకొకటి ఏంటంటే ఎయిర్ ట్రావెల్ అని అడిగితే అది మచ్ మోర్ సేఫర్ అనిపిస్తుంది. ఎందుకంటే యువర్ డ్యూరేషన్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వెరీ లెస్. ఎయిర్ ట్రావెల్లో మీకు not only the pilots and engineers, all employees also equally responsible. Why it is a shortage is expansion is taking much more faster than it is expected. Pilots kuda shortage undi endukante aircrafts manufacture aitunayi overnight and orders ichinaru, deliveries aitunayi, kani to cater or to operate those flights we need more pilots. The pilots cannot be produced overnight. Pilots have to be trained initially as a commercial pilot, then he has to fly for a long time as a co-pilot, at least about 3-4 years he has to fly as a co-pilot. Then tarvata malli he is taken for a captain training or a command training, and that takes again another 6 months to complete the training and all the formalities to carry out the required training, required route checks, monsoon checks, and so many checks are required. దాంతో కూడా టైం పడుతుంది. అవి వరకు ఏమవుతుందంటే దెర్ ఇస్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ కమాండర్స్. ఎన్నోసార్లు ఇంతవరకు కమాండర్ షార్టేజ్ ఉన్నప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకున్నాం. నాకు జ్ఞాపకం ఉన్నది,
నేను డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటుంది ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా లోపల. సో షార్టేజ్ ఉన్నప్పుడు బయట పైలట్స్ తీసుకున్నాము. వాళ్ళకు మనం జీతాలు అంతా ఫారిన్ ఎక్స్చేంజ్లో ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వవలసి వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. సో అది వాళ్ళది వాళ్ళు వేరే దేశం అక్కడ లైసెన్స్ ఉంటుంది, అక్కడ లైసెన్స్ ఇక్కడ లైసెన్స్ కన్వర్ట్ చేసుకోవాలి, పెద్ద ప్రొసీజర్స్ ఉన్నాయి. సిమిలర్లీ దేర్ ఇస్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఇంజనీర్స్ కొరకు కూడా చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ అవుతుంది, తర్వాత మీడియం సైజ్ ఎయిర్క్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ అవుతుంది, హైయర్ పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ మీద ట్రైనింగ్ అవుతుంది. ఇట్స్ ఆల్ లెంతీ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్. సో ఆల్ దీస్ టెక్నికల్ స్టాఫ్ కెనాట్ బి ప్రొడ్యూస్ ఓవర్ నైట్. ఇట్ టేక్స్ లాంగ్ టైం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇండిగో కానివ్వండి ఎన్నో ఎయిర్లైన్స్ ఎంతో ఎయిర్క్రాఫ్ట్స్ కొరకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎయిర్క్రాఫ్ట్స్ వస్తుంటాయి కానీ పైలట్స్ ఉన్న ఇంజనీర్స్ అంత ఫాస్ట్గా రారు. దాంతో దర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ టెక్నికల్ పీపుల్. ఇంకోటి వింటర్ సీజన్లో ఏమవుతుందంటే ఈ ఫాగ్ అనేది ఒకటి ఫాగ్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో మీరు అంతా చూస్తున్నారు, ఫాగ్ స్మోక్ ఉన్నది, ఉండి విజిబిలిటీ చాలా తక్కువ ఉన్నది. అట్లే మొత్తం నార్థన్ ఇండియాలో మీరు లక్నో పోండి, మీరు ఇది పంజాబ్ పోండి, ఎక్కడ పోయినా కానీ ఈ సీజన్లో వింటర్ సీజన్లో విజిబిలిటీ తక్కువ ఉంటుంది. అయితే విజిబిలిటీ మంచిగా లేకుండా కూడా ఫ్లైట్స్ డిలే అవుతాయి. ఆ ఫ్లైట్స్ డిలే అయినంత లోపల ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఢిల్లీ పోవాలి, ఢిల్లీ విజిబిలిటీ మంచిగా లేదు. ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తాం, ఒక ఫ్లైట్ హ్యాస్ టు లీవ్ అట్ 6 o'clock. వాళ్ళు అంటారు వెదర్ మంచిగా లేదు రావద్దు. అది ఫ్లైట్ అక్కడ వాళ్ళు 9 o'clock 10 o'clock వెదర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడి నుంచి పోయే వరకు మనకి 2-3 hours డిలే అవుతుంది కదా. డిలే వరకు ప్యాసింజర్స్ ఆర్ అన్కంఫర్టబుల్. ప్యాసింజర్స్ అంటారు అరే మేము 6కి వెళ్తే అక్కడ 8కి చేరుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడేం మాకు 12 గంటలకు పోతే మాకు అక్కడ మాకు పోయిన పని కాదు, మాకు మళ్ళీ హోటల్లో ఉండవలసి వస్తుంది, హోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఓవర్ నైట్ ఉండాలి. ఇది అని ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కానీ ఆ ఇన్కన్వీనియన్స్ ఉన్నంత లోపల మనం ప్యాసింజర్స్కు అకామిడేషన్ ఇవ్వాలి, లేకపోతే ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్ కొరకు మనం ఏదైనా డ్యామేజెస్ ఇవ్వాలి. అటువంటిది మాత్రం అది 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 ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడ కూడా ఉండదు. ఎప్పుడో ఒక 40-50 ఏళ్ళ కింద ఎప్పుడన్నా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేది ఉంటే ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మాత్రం అకామిడేషన్ ఇస్తారు. కానీ ఆ అకామిడేషన్ 5 స్టార్ హోటల్లో ఇవ్వాలి వాళ్ళకు. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంతో ఎయిర్లైన్స్కు నష్టం వస్తుంది. ఒక్క ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే అందులో 300 ప్యాసింజర్స్ ఉన్నాయంటే 300 రూమ్స్ 5 స్టార్ హోటల్లో ఇవ్వాలంటే మీకు ఇమాజిన్ ఎన్ని lakhs of rupees అవుతుంది. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఓవర్ నైట్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, కానీ ఇటు పైలట్స్ మాత్రం కొన్ని ఇయర్స్ కష్టపడితే, కొన్ని ఇయర్స్ ట్రైన్ అవుతాయి కానీ వాళ్ళు పైలట్స్గా తయారవ్వరు. ఈ షార్టేజే ఎక్కువగా అయితే ఇలాంటి డీలేస్కి కారణం. దాంతోపాటు ఈ సీజన్లో ఈ ఫాగ్ వల్ల అంత విజిబిలిటీ ఉండదు, ఇది కూడా మరొక రీజన్గా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ కరెక్ట్గా ఉండడం, దాంతోపాటు ఈ విజిబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి. క్యాంపస్ నగేష్ రెడ్డితో మోనికా, హైదరాబాద్. రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య ఆదర్శమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దేశంలోనే ఆర్థిక మంత్రి హోదాలో అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యకు దక్కుతుందన్నారు. కింది స్థాయి నాయకులు బలం లేకపోయినా రాజకీయంగా ఎదిగేందుకు ఆయన నిదర్శనమన్నారు లీడర్స్. రవీంద్ర భారత్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొణిజేటి రోషయ్య 4వ వర్ధంతి సభ జరిగింది. పార్టీలకు అతీతంగా తరలివచ్చి నివాళులర్పించారు నేతలు. తెలంగాణకు ప్రతిరూపం మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య అని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దేశంలోని ఆర్థిక మంత్రి హోదాలో అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలకు ఆయన మార్గదర్శనమన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సభ జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. అప్పులు ఆడంబరాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నంతలో రోసయ్య గారు నిధులను సర్దుబాటు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారంటే దానికి కారణం ఆర్థిక మంత్రిగా రోసయ్య గారు ఉండటమే. రోసయ్య గారి విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడంతో పాటు వారి జయంతిని వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారికంగా నిర్వహించడం మంచి నిర్ణయంగా నేటి రాజకీయాలు నాయకులు రోసయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ కొణిజేటి రోసయ్య క్రమశిక్షణకు మారుపేరు అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సమయపాలన పాటించడంలో ఆయన మొదటి వరుసలో ఉంటారని తెలిపారు. భవిష్యత్ తరాల నేతలకు రోసయ్య మార్గదర్శకమని చెప్పారు. రోసయ్య జయంతి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. రోసయ్య గారి నుంచి నేర్చుకోవాల్సిన భవిష్యత్ తరాలకు సంబంధించి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఒక మార్గదర్శకులుగా మనకు ఉన్నారనేటువంటి విషయం ప్రాంతం ఏదైనా ఎక్కడైనా సరే రాజకీయాల్లో అలాంటి మహానాయకుల యొక్క తీరును మనం అందరం కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రోసయ్య గారి యొక్క ప్రసంగాలు అటు శాసన మండలి సభ్యులుగా, శాసనసభలో వారి ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వారి యొక్క ప్రసంగాలు ఎప్పటికి కూడా ఎవరు మర్చిపోలేనటువంటివి. వాటి భవిష్యత్ తరాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ కీర్తిశేషులు కొంజేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మాటల్లోనూ తన తీరులోనూ వ్యక్తిత్వం పెద్దరికాన్ని ఈ తరానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి రోసయ్య అని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కింది స్థాయి నాయకులు బలం లేకపోయినా రాజకీయంగా ఎదిగేందుకు రోసయ్య ప్రత్యక్ష నిదర్శనమన్నారు పొన్నం. ఒక ఆజానుబాహుడు ఆకారంలోనే కాక మాటలోనూ తన తీరుల్లోనూ తన వ్యక్తిత్వంలోనూ అనేక రకాలుగా ఒక పెద్దరికాన్ని ఈనాటి తరానికి ఇచ్చినటువంటి వ్యక్తి. ఆర్థిక క్రమశిక్షణతో ఇవాళ ఆర్థిక క్రమశిక్షణ లేక ఊపర్ చర్వాణి అందరు పరిశాని అన్నట్టుగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటుంటే కనబడతా ఉండేటువంటి పరిస్థితి. ఆర్భాటాలకు పోయి చాలా కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఆర్థిక క్రమశిక్షణ అంటే రోసయ్య గారు మనకు మార్గదర్శిగా ఉండే విధంగా మరి నేర్చుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ రోసయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సభకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. అజాత శత్రువుగా ఉంటూ అందరికీ ఆదర్శనీయుడిగా నిలిచారని కొనియాడారు నాయకులు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన చంద్రుడు పూర్తి ప్రకాశవంతంతో కనిపిస్తున్నాడు. దీన్ని కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తున్నారు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ తో చంద్రుడిపై ఉన్న లోయలు, పర్వతాలను స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి దృశ్యం మళ్లీ 2042లో పునరావృతం కానుంది. ఆకాశంలో అద్భుతం జరిగింది. ప్రకాశవంతమైన చంద్రుడు నింగిలో కనువిందు చేస్తున్నాడు. పౌర్ణమి కావడంతో చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. దీన్నే కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తూ ఉంటారు. ఈ అద్భుత దృశ్యం ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 2042 వరకు ఆగాల్సిందే. సూపర్ మూన్ అంటే భూమికి చంద్రుడు అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపిస్తాడు. ఈసారి చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలోనే ఉంది. సాధారణంగా కనిపించేదానికంటే 14% పెద్దగా, 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు. ఉత్తర మధ్యగోళంలో డిసెంబరులో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించింది కాబట్టి కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తున్నారు. 2025లో మొత్తం 3 సూపర్ మూన్లు వచ్చాయి. అక్టోబర్లో హార్వెస్ట్ మూన్, నవంబర్లో బీవర్ మూన్, డిసెంబర్లో కోల్డ్ మూన్లు కనిపించాయి. ఇవాల్టిది 2025 చివరి సూపర్ మూన్. కానీ 2026 జనవరి 3న వచ్చే వుల్ఫ్ మూన్ కూడా సూపర్ మూన్లా ఉంటుంది. ఈ కోల్డ్ సూపర్ మూన్ ను ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్ గా చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే చంద్రుడు పెరిజీకి చాలా దగ్గరలో ఉంటాడు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్ మళ్ళీ 2042లో మాత్రమే వస్తుంది. అంటే 17 సంవత్సరాల తర్వాతే ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఆకాశంలో చూడొచ్చు. సూపర్ మూన్ ఎఫెక్ట్స్ తో కింగ్ టైడ్స్ అంటే అతి ఎత్తైన అలలు ఏర్పడతాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వరదలు, తీరం కోతలు పెరగవచ్చు. మూన్ ఇల్యూషన్ తో చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉపయోగించి చంద్రుడి లోయలు, పర్వతాలను స్పష్టంగా చూడవచ్చు. పురాతన కాలంలో కోల్డ్ సూపర్ మూన్ వేట, పంటలు, పండుగలకు సూచికగా ఉండేదని చెప్తారు. యూరోపియన్ పాగన్లు దీన్ని యూల్ పండుగ ముందు చంద్రుడిగా జరుపుకునేవారు. ఆధునిక జ్యోతిష్యంలో ఈ మూన్ క్లోజింగ్ చాప్టర్ ను సూచిస్తుంది. అంటే 2025 ముగింపు, కొత్త సంవత్సరం ప్రారంభం. వృషభ రాశిలో ఉండడంతో స్థిరత్వం, సౌందర్యం, ఆర్థికాలకు సంబంధించిన మార్పులు తీసుకొస్తుందని చెప్తున్నారు జ్యోతిష్యులు. వాతావరణం పరంగా ఈ చంద్రుడు చల్లని రాత్రుల్లో మంచు పడడానికి, చలి పెరగడానికి కారణమవుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.